ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లుగా నిర్ధారించారు. 3వ సంవత్సరం బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న సుమారు 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేసి వారిని తిరిగి వ్యవసాయ శాఖకి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఉప కులపతి ప్రొఫెసర్ అల్రాజ్ జానయ్య ఇతర అధికారులతో కలిసి జగిత్యాల వ్యవసాయ కళాశాలని సందర్శించారు. వివిధ రకాల రికార్డుల పరిశీలన, సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నట్లుగా గుర్తించారు. ఈ అంశాన్ని సమగ్రంగా విచారణ చేసేందుకు 3 అధికారులతో కమిటీని నియమించారు. ఈ కమిటీ అన్ని కోణాల నుంచి విచారణ నిర్వహించింది. వ్యవసాయ శాఖలో ఏఈఓలుగా పనిచేస్తూ వ్యవసాయ యూనివర్సిటీలో ఇన్ సర్వీస్ కోటాలో 3వ ఏడాది బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న సుమారు 35 మంది అభ్యర్థులు ఒక పథకం ప్రకారం సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్నాపత్రాలను యూనివర్సిటీ సిబ్బంది సహకారంతో లీక్ చేసి వాట్సాప్ గ్రూపులలో ఇతర వ్యవసాయ కళాశాలల విద్యార్థులకు పంపిస్తున్నారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారిందని తేల్చారు. ఒక పథకం ప్రకారమే కొన్నేళ్లుగా ఈ వ్యవహారం జరుగుతోందని నిర్ధారించారు. యూనివర్సిటీ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఒక ఉన్నతాధికారి సహా 4 సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా వ్యవసాయ శాఖ నుంచి ఇన్ సర్వీస్ కోటాలో వచ్చిన సుమారు 35 మందిని డిస్మిస్ చేస్తూ వారిని వ్యవసాయ శాఖకి తిరిగి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.